నేను నిస్సహాయుణ్ణి రాధా. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తి మానసికంగా బలహీనుడవుతాడు రాధా. అనాథ అనే భావన బలహీనుడిగా మారుస్తుంది రాధా. నేను కర్ణుని అనాథగా మారనివను. విధి విలాసమిదే. ఒకవేళ కర్ణుడు ఇక్కడే ఉంటే ఈ సమాజం ఇతడికి దుఃఖాన్ని పెంచుతుంది. అందుకే ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాను. మీరిలా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇక నేను ప్రాణాలతో జీవించడానికి మార్గం అనేది ఉండదు ఆర్య. మీకు ఇది తెలుసు. నువ్వు నాతో రావచ్చు రాధా. అయితే నువ్వు ఈ కర్ణుడిని నీ పుత్రుడిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఈ సమాజానికి ఎన్నటికీ ఒక నిజం చెప్పనే చెప్పకూడదు. ఈ కర్ణుడు నీ కడుపున జన్మించలేదనే నిజం, నీ కడుపున జన్మించలేదనే నిజం, నీ కడుపున జన్మించలేదనే నిజం. ఆర్య, సరే, నేను ఈ బాలుని స్వీకరించాలి, అంతే కదా? కానీ గుర్తుంచుకోండి ఆర్య, నా శరీరం బానిసవ్వచ్చు, కానీ హృదయం సదా స్వతంత్రంగానే ఉంటుంది. ఈ క్షణం నుంచి నా మనసు మీద మీకు ఎటువంటి అధికారము ఉండదు. అలాగే ఈ బాలుడికి నేను ప్రేమనివ్వను ఆర్య. ఇది గుర్తుంచుకోండి. నాకు ఏ క్షణంలో కర్ణుని పట్ల పూర్తి నమ్మకం కలుగుతుందో ఆ క్షణం నుంచి అతన్ని నా పుత్రుడిగా భావిస్తాను. ఈ రోజు నా పరుగు ఈ పర్వతాల వెంబడి ఉంటుంది. నా వేగంతో పోటీ పడలేక మీరు అంగీకరించక తప్పదు. మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమేనా?
ఓ సూర్య భగవానుడా, ఈరోజు శోనుడి కారణంగా మీరు గెలిచారు. తనని రక్షించడానికి నేను వెళ్ళక తప్పదు. కానీ ఇవాళ కాకపోతే రేపు నేను మిమ్మల్ని ఓడించే తీరుతాను. సోదరా నన్ను కాపాడు, సోదరా నన్ను కాపాడు, సోదరా, సోదరా, సోదరా నన్ను కాపాడు, సోదరా. కర్ణ, ఇప్పుడు వాళ్ళ సోదరుడు వచ్చి కాపాడుతాడేమో మరి. పోటీలో పాల్గొన్న ప్రతిసారి నువ్వు మీ అన్నయ్య సహాయం తీసుకోకూడదు. ఈ రోజు నిన్నెవరూ రక్షించలేరు. నీకు నా సోదరుని సంగతి తెలియదు అనుకుంటాను. ఏ పనైనా ముందు నేనే మొదలు పెడతాను, దానిని నా సోదరుడు పూర్తి చేస్తాడు. శోనా, పైకి రావాలా లేక కిందకి వెళ్ళాలా? ఎవరు చెప్పారు నేను దిగిపోతానని? ఇక నీ ఆటలు సాగవు శోనా. ఇలా చేస్తే మేము నీతో ఎప్పుడు ఆడుకోము. నేను పర్వతం ఎక్కుతానంటున్నానుగా. అంటే ఇప్పుడు ఇలా గాల్లో వేలాడుతున్నాను. సోదరా పైకి లాగు, ఆ మణిని సాధించాలి. అంటే మనిద్దరం కలిసి ఆ మణిని సాధిద్దాం. నాకు కాస్త సాయం చేస్తే చాలు. శోనా, మని అమ్మ కోసం. నువ్వు పాల్గొంటున్న ఈ పోటీ కోసం కాదు. శోనా, నువ్వు లంగోటి ఎందుకు వేసుకోలేదు? ఎంత పెద్ద మణో! అమ్మాయి మనిని చూసి సంతోషిస్తుంది కదా. ఓ శోనా, రాధాకర్ణ, ఆ గుర్రాన్ని ఎంత బాగా స్వారీ చేస్తున్నారో కదా. అతను గుర్రాన్ని స్వారీ చేయట్లేదు, గుర్రమే అతను స్వారీ చేస్తుంది. ఇంకా నువ్వు తొందరగా ఇంటికి పదా, లేకపోతే అమ్మ నిన్ను అలానే పరుగులు తీస్తుంది. అవును, అమ్మ అందరి మీద కోపం నా మీదే తీస్తుంది. పద. అమ్మా, చూడండి అమ్మా, మేమేం తెచ్చాము. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? సూర్యుడు భగభగా మండిపోతున్నాడు. నాకు చెప్పకుండా వెళ్తావా? నీకెన్నిసార్లు చెప్పాను శోనా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని. భయంతో నా ప్రాణం విలవిలాడిపోతుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? నిన్న చెప్పావు, మంగళవారం నాడు 2 సార్లు చెప్పావు, దానికి ముందు రోజు. నువ్వు ప్రతిరోజు చెప్తావమ్మా. నేను చాలా చిన్నపిల్లవాడిని కదా, ఇన్నిసార్లు చెప్తే నేను ఎలా గుర్తుపెట్టుకోగలను?
ఎవరు? ఇంకొకసారి ఇలాంటి సాహసాలు చేయడానికి ప్రయత్నించకు శోణ, అర్థమైందా? పద వెళ్ళి భోంచేయి. ఆగండి, ముందు వాళ్ళిద్దరినీ మా దగ్గరికి రానివ్వు రాధా. రండి నాయనా, ఇలా రండి. నేను రాను. ఎందుకని? అమ్మ ఇలాంటి సాహసాలు చేయొద్దని వాదిస్తుంది కదా. సాహసం అది మన హృదయంలో ఉంటుంది, అది బయటికి కనిపించదు కన్నా. శోణ, పెదనాన్నగారికి ప్రణామాలు చేయి. తర్వాత చేతులు కడుకునిరా, భోంచేద్దువు కానీ, సరేనా? నాన్న కర్ణ, అన్నయ్య గారు, శోనుడు, కర్ణుడు వీరు చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. ప్రణామాలు చేయండి. ప్రణామాలు. నీకు మీ అమ్మగారు సాహసం చేయడానికి అడ్డు చెప్తున్నారా కర్ణ? లేదు, అమ్మ నన్ను అసలు ఎప్పుడు తిట్టనే తిట్టదు. మ్మ్. శోణ, రా భోంచేద్దువు కానీ. నాన్న కర్ణ, నువ్వు భోంచేయవా నాయనా? నేను నాన్నతో కలిసి భోజనం చేస్తాను. నేను పెద్దోడిని అయిపోయాను కదా, నేను చేత్తోనే తింటాను. అమ్మ తినిపించాల్సిన అవసరం లేదు. కర్ణుడికి నాతో పాటు భోంచేయడమే ఇష్టం అన్నయ్య గారు. లేదు 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 లేదు. ఈ బాలుడు గురుకులం వెళ్ళేంత వరకు తన తల్లి స్వయంగా భోజనం తినిపించడం అన్ని విధాలా ఉత్తమం. నీకు గుర్తుందిగా సుషేనా, ఎప్పటి వరకు మన అమ్మ మనకు భోజనం తినిపించేదో? నాకు బాగా గుర్తుంది అన్నయ్య గారు, మీరు దొంగల అందరి తిండి తినేయడం కూడా. ఆ? చిన్ననాటి చిలిపి చేష్టలే ఆనందంగా ఉంటాయి. నాన్న కర్ణ, వెళ్ళి మీ అమ్మ చేతుల మీదుగా తిను. ఇది నా ఆదేశం అని వెళ్ళి గట్టిగా చెప్పు, తను ఖచ్చితంగా నీకు తినిపిస్తుంది. వెళ్ళు. అమ్మా, నాకు కూడా మీ చేతులతో భోజనం తినిపించండి. పెద్దనాన్నగారి ఆదేశం అని చెప్పమన్నారు. రా సోదరా, అమ్మ మనిద్దరికి ఒకేసారి భోజనం తినిపిస్తుంది. తినిపించాల్సిన అవసరం లేదు. సోనా, ఈ క్షణం నుంచి నువ్వే స్వయంగా భోజనం చేయాలి. నీకు 9 ఏళ్లు నిండుతున్నాయి. గురుకులం వెళ్లే సమయం దగ్గర పడింది. అన్నం కింద పడేస్తే దెబ్బలు తింటావు, గుర్తుంచుకో.
కానీ నా చేతిలో అన్నం కింద పడిపోతుందేమో. నాకు నా చేత్తో తినడం ఇంకా రాలేదు. ఇప్పుడు నాకు దెబ్బలే మరి. ఈ ముద్ద నేను తింటాను. అమ్మ స్వయంగా తన చేత్తో చేసింది కదా. ఇప్పుడు ఈ విధంగానే నువ్వు చేత్తో కలుపుకుని తిను. నాకు బాగా అలవాటు కదా, నేను నాకు నేర్పిస్తాను. ఒక్క చేత్తో ఎలా సోదరా? అలా అయితే 2 చేతులతో కలిపి తిను. ఇదిగో ఇలా. కర్ణ, భోజనం తిన్న తర్వాత పెదనాన్నకు ఊరు చూపిస్తావా? ఆ తర్వాత నేను మీ ఇద్దరికి ఊరు వెలుపల నా దగ్గరున్న వజ్రాలు చూపిస్తాను. అవి నా దగ్గరే ఉన్నాయిగా. అంధకారంలో అవి వెలుగునిస్తాయి, ప్రకాశిస్తాయి. స్వయంగా వాటంతటవే ప్రకాశిస్తాయి. ఇవే అవి. మీకోసమే ఇవి తీసుకోండి. ఆ. పెద్దనాన్న అందుకే లడ్డు ఇచ్చారా? మేము మిమ్మల్ని చూసాం. నిజంగానా? అలాగైతే మీరు ఇది కూడా చూసే ఉంటారు. నేను అశ్వకళలో ఎంత నైపుణ్యాన్ని ప్రదర్శించాననేది. లేకపోతే ఆ గుర్రం మిమ్మల్ని ఎలా తీసుకొచ్చిందో అలాగా పెద్ద నాన్నగారు. అసలు దివ్య మహిమ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా? దివ్య? మీకేమీ తెలీదు దివ్య మహిమ ప్రభావం గురించి. కర్ణ, పెదనానికి మణి చూపించావా? మణియా? నా సోదరుడు అమ్మ కోసం మణి తీసుకొచ్చాడు. ఆ మణి దివ్య మహిమ గలదై ఉంటుంది. చూపించు చూపించు చూపించు. పెదనాన్న, పుత్రకర్ణ, ఈ మణి విలువలేనిది, కేవలం మహిమరహితమైనది. నేను మీకు చూపిస్తాను మహిమంటే ఎలా ఉంటుందో. రండి, నాతో రండి. కర్ణ, శోణ, ఒకనాడు కైలాస పర్వతాన యక్ష గంధర్వుల ఎదుట పిశాచులతో శివమహాదేవునికి యుద్ధం జరిగింది. అప్పుడు పిశాచాలు మూకుముడిగా దాడి చేశాయి. అప్పుడు శివుడు ఆ పిశాచుల్ని ఒక్కొక్కరిని
ముక్కలు ముక్కలుగా నరికేశారు. పిశాచాలు నామరూపాలు లేకుండా పోయాయి. కానీ పిశాచాల మనసులో పరివర్తన ఎంత మాత్రం కలగలేదు. పెదనాన్న, ఇది నిజంగానే జరిగిందా లేక ఇది కేవలం మీ కట్టు కదా? మహిమలెప్పుడు వినడానికి కట్టుకథల్లాగే ఉంటాయి. వాస్తవానికి మహిమలనేవి అనుభవపూర్వకమైనవి. పెద్దనాన్న ఆ? అదేంటి? వెళ్ళొద్దు వెళ్ళొద్దు. ఇది నువ్వు తాకదగిన వస్తువు కానే కాదు. సరే, ఒక విషయం చెప్పు. నీకున్న మిత్రుల్లో ఎంతమంది క్షత్రియులున్నారు? దుర్గముడు, విశాలుడు, చాలు మహాబలు. చాలు చాలు. పేర్లు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ముందెళ్ళి ఒక మహిమను చూపిస్తానని వాళ్ళందరినీ ఈ రాత్రికి పిలుచుకొని ఇక్కడికి రా. అంతవరకు నేను ఈ దివ్యరథానికి గుర్రాల్ని కట్టుంచుతాను. పెద్దనాన్న, ఉమ్, వాళ్ళని కూడా మీరు ఇలానే మూర్ఖుల్ని చేస్తారా? కొంతమంది మూర్ఖుల్ని భగవంతుడే స్వయంగా పంపిస్తాడు. నేను కేవలం లాభం పొందుతానంతే. త్వరగా వెళ్ళండి. త్వరగా వెళ్ళి పిలుచుకొని రండి. పద. సోదరా, ఆ? నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను. త్వరగా వెళ్ళు మరి. అందరినీ పిలుచుకొచ్చేసరికి చీకటి పడుతుంది. అందుకని అందరినీ ఒకేసారి పిలుద్దాం. సర్వే భవస్తు. సర్వే భవస్. ఇదేంటి? నాన్నగారు, ఇవాళకి ఇక చాలు. కర్ణుడు పిలుస్తున్నాడు. అలా పాఠం మధ్యలో వెళ్తే ఎలా? ఇక ఇవాళకి చాలు నాన్నగారు, కర్ణుడు పిలుస్తున్నాడు. అరే దుర్గమపుత్ర, ఎక్కడికి వెళ్తున్నావు? కర్ణ, ఎక్కడుందా దివ్యరథం? రథంలో దివ్యత్వం ఉండదు, కానీ మా పెద్దనాన్నగారు చెప్పే కథలో దివ్యత్వం ఉంటుంది. దివ్య మహిమనేది ఎలా ఉంటుందో చూడండి, స్వయంగా చూడండి. ఇదిగో చూడండి దివ్య రథాన్ని.
కర్ణ ఇదేంటిది మనీనా? ఈ దివ్యరథాన్ని కేవలం ధైర్యవంతులు మాత్రమే స్పృశించగలరు. ఒకవేళ ఎవరైనా ఈ దివ్యరథాన్ని ముట్టుకోవాలని ప్రయత్నిస్తే కైలాస పర్వతం అంచున తిరుగుతున్న పిశాచులు మిమ్మల్ని భక్షించేస్తాయి. కానీ ఆ పిశాచాలు కాలిపోయాయి కదా, అది కూడా ఆ మంత్రజాలంలో. ఆ మహాదేవుని కృప వల్ల నువ్వు బాగా తెలివైన వాడివి. అవి కాలిపోతే ఏముంది, మరికొన్నిటిని పంపిస్తాయి. బాలకులరా, చూడండి, దివ్యరథాన్ని చూడండి. చూడండి, వెళ్ళండి, వెళ్ళి చూడండి, దివ్యరథాన్ని చూడండి, వెళ్ళండి. ఈ బాలకులకు దివ్యరథం అంటే ఏమిటో తెలియదు. మీరు చూస్తున్నారుగా, ఈ దివ్యరథం యొక్క ప్రకాశాన్ని చూశారుగా. నేను సుషేనుడి పెద్దన్నయ్యను, బ్రహ్మచారిని, సన్యాసిని. ఎంతో కఠోర తపస్సు సాధన చేశాక ఈ దివ్యరథాన్ని పొందగలిగా. నేను మీ అందరికీ ఈ దివ్యరథం యొక్క కథ ఏమిటో చెప్తాను. పూర్వకాలంలో ఒక యక్షరాజు ఉండేవాడు. నువ్వే పిశాచినని చూసావా? లేదు, నేను పిశాచులను చూశానంటే భోజనం కూడా తిన్ను. నువ్వు అడుగు, నేను పిశాచిగా కూడా మార్చేస్తాడు. మేము కేవలం పిశాచాలను చూడడం కోసమే వెళ్తున్నాం. నేను పిశాచిని చూడాలనుకుంటున్నాను. దీన్ని తాకితే పిశాచి కనిపిస్తుందా మరి? దాన్ని తాకొద్దు బాలక. ఆగండి, ఆగండి. కర్ణ,
ఎందుకు చేశావు? ఎందుకు ఇలా చేసావు కుమారకర్ణ? నీకేదైనా ప్రమాదం జరిగితే? దుర్గముడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి నాన్నగారు. కానీ నువ్వు ఇంతటి సాహసానికి ప్రయత్నించకూడదు కుమారా. మా అన్నగారు ఎక్కడున్నారు? సుషేణ, ఎవరి సాహస వీరుడు? ఏ దేవుని వరప్రసాదం ఈ కుమారుడు? నేనీ ప్రపంచంలో ఇంతటి అరుదైన దివ్య బాలకుణ్ణి చూడనే లేదు. ఏమిటి విపరీత ఘటన? ఏమిటి ఈ వింత రథం? నేను చెప్పాను కదా, ఇది దివ్య రథం అని. మీరు ఇప్పుడు కళ్ళారా చూశారు. ఈ దివ్య రథాన్ని 7 సంవత్సరాల బాలుడు అధిరోహించి మహారథుడైన వైనాన్ని. ఇది ఈ దివ్య రథం యొక్క మహిమ ప్రభావం. అంతేగాని ఈ బాలుడిలో ఎటువంటి శక్తి లేదు. ఈ దివ్య రథాన్ని నాకు అనుగ్రహించండి మహానుభావ. నేను రేపు ఉదయాన్నే వచ్చి మీకు 100 వరహాలు చెల్లించుకుంటాను. కాలం మీద నీకు అధికారం ఉందా? ఉందా? రేపు జరగబోయేది నీకు ఈ రోజే తెలిసిపోతుందా? లేదు నాయనా. జ్ఞానులు విజ్ఞానులు తప్ప జరగబోయేది ఎవరూ తెలుసుకోలేరు. వెళ్ళు. అందుకని ఈ రోజే నేను నువ్వివ్వబోతున్న దానాన్ని స్వీకరిస్తాను. రాధా, నువ్వు నీ 2 కుమారుల్ని తీసుకుని ఇంటికి వెళ్ళు. మణి, అమ్మని సంతోషపెట్టాలిగా మరి. వెళ్ళి ఈ మణిని మీ అమ్మ చేతికివ్వు. తన కోపం చల్లారిపోతుంది. వెళ్ళు.
రాధా వస్తున్నా. రాధ ఈ బాలుడికి జన్మనివ్వలేదు. ఈ చిన్నారి తల్లి నా రెండవ భార్య. నువ్వు నాతో పాటు రావచ్చు, కానీ నువ్వు కర్ణుణ్ణి నీ కుమారుడిగా స్వీకరించాలి. అతిరథా, అన్నగారు. అతిరథుడా, రాధ ఎక్కడుంది? రాధా అన్నగారు వచ్చారు. వస్తున్నా. ప్రణామం. ఈరోజు ఈ ధనం ప్రాప్తించింది నీ కుమారుడైన కర్ణుడి కారణంగా. అద్భుతమైన బాలకుడు. రాధా, ఈ దివ్య బాలకుడిని పుత్రుడిగా పొంది నువ్వు ధన్యురాలివయ్యావు. నిజం చెప్పాలంటే అద్భుతమైన బాలుడు. అవును, తనకు జన్మనిచ్చే విషయంలో నాకు ఒక అద్భుతమే జరిగింది. అవునవును, అలా జరుగుతుంటుంది కూడా. ఈ లోకానికి తెలీదు ఆ రథానికి మహిమ కర్ణుడి వల్లే వచ్చిందని. ఈ ధనం కూడా ప్రాప్తించిందని. అందుకే ఈ ధనంపై అధికారం కర్ణుడికే ఉంది. తీసుకోమ్మా, నీ ఇద్దరు కుమారులకు ఈ ధనంతో ఏదైనా చేసి పెట్టు. తీసుకో. నేను ఈ ధనాన్ని స్వీకరించలేను బావగారు. ఈ కర్ణుడు నా జీవితానికి ఓ పెద్ద శాపం. ఆ శాపాన్ని ఇంకా భరించడం
నాకేమాత్రం ఇష్టం లేదు. అరే రే సుషేణ, ఏమంటుంది నీ భార్య? అన్నగారు, మీరు ధనాన్ని ఏ విధంగా సంపాదిస్తున్నారో అది సరైంది కాదు. ఈ సమాజం సముచితంగా లేదు సుషేణ, అనుచితంగా ఉంది. అందుకే ఈ సమాజం మిమ్మల్ని మూర్ఖుల్ని చేసింది. మూర్ఖులే మరి, మూర్ఖులు. కానీ నీ భార్య ఈ ధనం స్వీకరించకపోవడానికి కారణం మరేదో ఉంది. కానీ నీ భార్య ఈ ధనం స్వీకరించకపోవడానికి కారణం మరేదో ఉంది. ఒకవేళ ఈ పని కర్ణుడు కాకుండా శోనుడు చేసినట్లయితే, నేనీ ధనాన్ని నీకిచ్చినట్లయితే నువ్వు తప్పక స్వీకరించేదానివి. అవును, తప్పక స్వీకరించి ఉండేదానిని. కానీ ఈ ధనాన్ని మాత్రం నేను స్వీకరించలేను బావగారు. నేను గుడ్డివాణ్ణి కాదు, కళ్ళారా చూస్తున్నాను. రాధ కర్ణుడికి శోనుడికి మధ్య భేదాన్ని చూస్తోంది. మీ కుటుంబంలో ఏదో నిగూఢ రహస్యం దాగుంది.